కూటమి పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 22 నెలలుగా కూటమి పాలకులు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అన్ని రకాల రైతులు రోడ్డున పడ్డారు. తాజాగా ఏపీలో అరటి రైతులు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. ఎప్పటిలాగే రైతుకు భరోసా ఇవ్వలేని కూటమి వైఫల్యం ఒకవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరోవైపు రైతును కష్టాల్లోకి నెట్టేశాయి. యుద్ధ ప్రభావం వాస్తవంగా ఎంతుందో తెలియదు కానీ దళారులు, వ్యాపారులు మాత్రం అరటి రైతులను యుద్ధం సాకుతో నిండా ముంచుతున్నారు. కుడి ఎడమల దగాతో రైతులు కోలుకోలేని విషాదంలోకి జారుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి మహా దారుణంగా ఉండడం ఖాయమంటున్నారు రైతు సంఘాల నేతలు. పేదవాడి అమృత ఫలం అరటిపండు. తక్కువ ధరలో పోషకాలతో కడుపు నింపే అరటిపండు తినేవాళ్లకి తీయగానే ఉంటుంది. కానీ దాన్ని సాగు చేసే రైతుల బతుకులు మాత్రం చేదెక్కుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. కోనసీమతో పాటు నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల్లో అరటి సాగవుతోంది. ఏటా లక్షల టన్నుల మేరకు అరటి గెలలు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. అరటి సాగుకు 1 ఎకరాకు ₹1,00,000 దాకా ఖర్చవుతుంది. కానీ గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను విక్రయిస్తే వ్యవసాయం ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. 2 ఏళ్లుగా అరటి రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం ప్రభావం మన రైతులపై దారుణంగా ఉంది. యుద్ధం కారణం చెప్పి వ్యాపారులు అరటి గెల ధరలు తగ్గిస్తేనే కొంటామని రైతులకు చెబుతున్నారు. తగ్గిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదని, ఇక తమ రెక్కల కష్టం మాటేమిటని రైతులు బోరుమంటున్నారు. గోదావరి జిల్లా అరటి రైతుల కష్టాలపై మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడికి సంబంధించి కూడా అరటి రైతుల కష్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వర్ణాతీతంగా ఉన్నాయి. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చూస్తే గనక పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి వస్తున్నాయా లేదా, అరటి రైతులకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? అసలు ఇక్కడ ఏ రకాలు పండిస్తారు, ఎలా ఉంటుంది? మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మామూలుగా బొంత మాది ఒక 6,000 కర్ర ఉంది. 6,000 కర్రకే కనీసం గెలకొచ్చి 200 ఖర్చు అవుద్దండి పెట్టుబడి. ఆ కూరగాయలండి 200 ఖర్చు అవుద్దండి. మేము ₹260 అమ్మాము. ₹260 అమ్మితే అండి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు యుద్ధం ప్రభావంలో హాస్టల్ అవి మూసారు. హాస్టల్ లేవు. ఈ మామూలుగా గ్యాస్ అది లేకపోవటం మీద హాస్టల్ మూసేస్తాం వలన మాకు డౌన్ అయిపోయిందండి. ఇప్పుడు 200 ఇస్తాము, అయితే 180 ఇస్తామని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బేరాలు ఆడుకుంటున్నారండి. మళ్ళీ వచ్చండి బేరాలు ఆడుకుంటున్నారు. మొత్తం చాలా దారుణంగా ఉందండి అట్టి పరిస్థితి. అట్టి గాలి, వాతావరణం తేడా, మళ్ళీ తెగుళ్ళు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయండి. ఈ మామూలుగా గెలకొచ్చే 200 ఖర్చు అవుద్దండి. ఎదురు ఒకటి కొనుక్కొస్తాకే ఎదురు మేము సత్తిపల్లి నుంచి కొనుక్కొచ్చామండి. ఒక ఎదురు ఖరీదు అక్కడ పాడుకొచ్చామండి. పాటలో గవర్నమెంట్ పాట పాడితే అక్కడే ₹107, ₹108 పడ్డదండి గెడ. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వచ్చి ట్రావెలింగ్, అక్కడ మళ్ళీ ట్యాక్సీలు ఇవన్నీగా వచ్చి గెడ వచ్చి ఇక్కడ మా షేలో పడేటప్పటికి ₹130 కిట్టిందండి. గెడకి వచ్చి ₹130 కిట్టుబడి అయిందండి మాకు. వీళ్ళు ఇప్పుడేమో 200 కూడా గెలకి 200 కూడా ఇవ్వలేమండి అని వీళ్ళు అంటున్నారండి. మామూలుగా మాకు వచ్చి కొద్ది ఇంచుమించు 6,000 కరకే 18 లక్షలు రావాలండి. 18 లక్షలకే మాకు ఇప్పుడు కనీసం 10 లక్షలు కూడా వచ్చేలా లేదండి. పెట్టుబడి కూడా రావట్లేదండి. తోటలు ఇప్పుడు కొనుగోలు లేరండి. మొన్నటిదాకా 200 కొన్నారండి. ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల రేపొద్దునేమో డీజిల్ కూడా లేదు. రేపొద్దున కొయ్యం వెళ్ళిపోతుంది, లాక్డౌన్ వస్తారా, దాని గురించి అయినా కొంట కూడా వస్తలేదండి. కొన్న తోటలు కూడా ఏదో తీయమని వస్తున్నారండి. దాని కర్పూర మా దగ్గర వాళ్ళు కొనుక్కునండి. వాళ్ళు వరుస పంపుతారండి. కటకో, బెంగాలో అలాగా సావుకారు పంపుకుంటాడండి. ఇతర రాష్ట్రాలకు వెళ్తుందండి. ఆయన సావుకారు ఏమో ఇప్పుడు అక్కడ కూడా కొనట్లేదు. ఇప్పుడు నుంచేమో డీజిల్ లేదంటున్నారు. ఎలాగ వెళ్తాయి ఏటో ఇప్పటికే మేము బ్యాంకులు దూసేసి ఉన్నాం. మేమేమి ఇవ్వలేము, రాలేము, కొనలేమని అంటున్నారండి. రాలేమండి. ఇప్పుడు అసలు కొన్నాయి ఇప్పుడు ఇవ్వాలా, మేము పెట్టేసిన డబ్బులు ఎరుకోవాలి లేదో వైనం లేదండి. కోట్ల కొద్ది మేము రైతులకు ఇచ్చేసి ఉన్నాం అని వాళ్ళు అంటున్నారండి. ఎదురేమో ₹110 ఇచ్చిన ఎదురెట్టుకొచ్చి పాతామండి. పాతాకేమో ₹15 అవుతుందండి. పాతాకు 10, ₹5 ఏమో 1000 కొట్లు అవుతుందండి. ఎకరానికి 80,000 పెట్టుబడి అవుతుందండి.
80,000 పెట్టుబడి అవుతుందండి. ఇప్పుడు గెలకొచ్చేవాళ్ళు లేరు అసలు. మామూలుగా అయితే ఇప్పుడు ఇంకా కోసేవాళ్ళు లేరండి. వెదురు కాకుండా అవుతుందండి. మాలు పిలక అయితే పిలక మొదలెట్టినప్పుడే మాకు 10 రూపాయలు పిలక కప్పెడతాకండి ఒక పిలకకి. దాన్ని దున్ని చేసి మేము కప్పెట్టి దాన్ని బేతొక్కిదానికి 20 రూపాయలు ప్యాంట్ వేసిన ఎత్తాకే అవుతుందండి. 20 రూపాయలు ఆ కానీ పెంచుతాకి 60 రూపాయలు అవుతుందండి. దాన్ని సంవత్సరం ఉన్నాక ఈ గాలిదేవుడు వాయుదేవుడు కాస్తేనే ఉంటుందండి. లేకపోతే ఇదంతా ఇంకేం కాపాడదండి. మళ్ళీ బాగు చేయాలండి, మళ్ళీ 20,000 కావాలండి, మళ్ళీ బాగు చేస్తా కావాలండి. దాని గురించి ఇప్పుడు ఆ ఊడుపు జైలు బాగోలేదండి, పరిస్థితి ఇది బాగోలేదు, బీపీ షుగర్ రైతుకి రాదు అంటున్నారు కానండి. వీళ్ళ గురించి ఇప్పుడు వచ్చేలా ఉందండి. డీజిల్ లేదు, అది లేదు, ఇది లేదనండి. అది అందంగా పాడైపోతాయండి. ఇంటికాడ ఉన్న వాళ్ళకి పొలాలు ఉన్న వాళ్ళు కూడా పాడైపోతే ఖాయమండి. సరే, ప్రధానంగా అన్నదాతలంతా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అరటి రైతు ఏదైతున్నారో అరటి రైతుకి సంబంధించి ఇక్కడ తీవ్రంగా నష్టపోతుందని చెబుతున్నారు. ఈ చెట్టుకు సంబంధించి చూస్తున్నా కనుక ఒకవైపు చెట్టు కట్టేటువంటి తాడు ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి కొసకు సంబంధించినటువంటి రేటు విషయంలో కూడా ఇష్టానుసారంగా పెంచారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ కట్టినటువంటి వెదురు కర్ర ఏదైతుందో ఈ వెదురుకు సంబంధించినటువంటి కర్ర కూడా చూస్తే ఈ వెదురుకు సంబంధించి కూడా చెట్టుకు సంబంధించి కట్టేటువంటి కర్ర కూడా తాము ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కూడా పాటలు పాడుకుని తెచ్చుకున్నాము. అదే తరుణంలో యుద్ధ ప్రభావం సాగుతో కూడా విచ్చలవిడిగా ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలను దోచుకునే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక పండించినటువంటి పంట ఏతుందో కనీసం చేలో ఉన్నటువంటి పంట కూడా అమ్ముకుందామన్నా కానీ దళారులు కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నారో దళారులకు సంబంధించినటువంటి కొనేటువంటి వారు కూడా యుద్ధం శాఖ కొంటలేదు. ప్రభుత్వం సంబంధించి కూడా ఒక్క అధికారి కూడా వచ్చి తమకు సంబంధించినటువంటి ఆదుకుంటాము, పూర్తి స్థాయిలో మేము వినుదనుగా ఉంటామని చెప్పినటువంటి పాపాన పోలేదని చెప్పి వీరు కూడా చెబుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని చెప్పి వారు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఉండ్రాజవరం నుంచి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం రైతే తమ రాజ్యానికి వెన్నెముక అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. రైతు కష్టాల్లో ఉంటే మాత్రం ఆదుకోవడానికి చిన్నపాటి ప్రయత్నం కూడా చేయరని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన అరటి రైతులకు కూడా పరిహారం వేయించారని, కానీ కూటమి పాలనలో రైతుకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే కూటమి పాలకులు ఎటువంటి సహాయ చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడుతున్నారు. అరటి పిలక నాటిన దగ్గర నుంచి 10 నెలల పాటు అరటి చెట్టు ఏపుగా పెరిగే వరకు రైతులకు అడుగడుగునా ఖర్చులు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే పండించిన పంటను అమ్ముకుందామంటే మాత్రం 15 ఏళ్ల క్రితం కొన్న ధరలకే ఇప్పటికీ వ్యాపారులు కొంటున్నారు. అంతకు మించి ₹1 కూడా పెంచడం లేదు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అండదండలు లేవు. ఏటా ఖర్చులు, కూలీ వేతనాలు పెరుగుతున్నాయి. పండించిన పంటకు ధరలు మాత్రం పెరగడం లేదు. ఫలితంగా రైతులకు అప్పులు పెరుగుతున్నాయి. అరటి కొప్పర వేసామండి, 3 ఎకరాలండి. పెట్టుబడి 3 లక్షలు అయింది. పరిస్థితి ఈ డీజిల్ లేదు, అది లేదు, ఇది లేదు ఈ అంటున్నారండి ఎక్కువ ఎగుమతిగా. మీరు ఏదైనా చేస్తేనే తగ్గిద్దాం, లేకపోతే చేయలేము, మేము తగ్గించాలి రేటు, ఇంకా ఇంత అంత అని అంటలేదండి. తీసుకెళ్ళమంటే తగ్గించాలి మీరు అంటున్నారు. అన్నిటికన్నా మెయిన్ ఎరువుల మీద సబ్సిడీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా అది బాగా తగ్గించాలండి రైతులకి. ఇది వరకు 1200 ఉండేదండి, ఇప్పుడు 1900, 2000, 2100. డిఏపి కదండి, డిఏపి 1350 అది ఒకటే ఉందండి. కనవ 1435, 1026, 28 కాంప్లెక్స్లు అన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయండి. 20 సంవత్సరాల క్రితం గెల రేటు 150, 200 ఉందండి. ఈ రోజు కూడా అదే రేటు ఉందండి గెల రేటు. ఈ కూలీల రేటును ఈ ఎరువుల రేటు పెరిగిపోయిందండి. అలాగని కూలీల రేటు వాళ్ళ నిత్యావసరాలకే వాళ్ళకి సరిపోవట్లేదండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మాలకమ్మ పెరిగిపోయిందని మేము అనుకున్నా వాళ్ళ ద్వారంలో చూస్తే అలాగే సరిపోవట్లేదు. రైతుగా మాకు సరిపోవట్లేదు. 15-20 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఈ రోజు ఉన్నాయండి. కాకపోతే ఎరువులు ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ప్రభుత్వాలు దయచేసి ఏ ప్రభుత్వం అయినా సరే తగ్గించి వాటి మీద సబ్సిడీ బాగా ఇచ్చేలా చూడమని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం ద్వారా ప్రభుత్వమే రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సదుపాయం లేకుండా చేశారని వారు ఆక్రోశిస్తున్నారు. వివిధ పంటలతో పాటు అరటికి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిహారాలు అందుకున్నామని రైతులు అంటున్నారు. కూటమి పాలనలో చిల్లిగవ్వ సాయం అందలేదని ఆరోపిస్తున్నారు. రేపు మాపు అంటూ కాలక్షేపం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ముంతా తెప్పంలో పండియండి, ఎకరానికి 200, 300 పండియండి. అదేదో ప్రభుత్వం కన్సెషన్ ఇస్తున్నది, ఇంకేం ఇవ్వలేదు, ఇంకా రాలేదండి.
అప్పుడైతే నాకు ఒకసారి 4 ఎకరాలు చని పడిపోయింది. ఎంత వచ్చింది? అప్పుడు 1,10,000 ఇచ్చారండి. అప్పుడు ఇచ్చారు ఉమ్. అరటి రైతు. ఆ. ఇప్పుడు అసలు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకేం రాలేదండి. లిస్ట్ ఏదో పెట్టారు, వస్తుందని అంటున్నారండి. మరి ఏం పట్టించుకో అది లేదండి. యథార్థంగా చెప్పడం లేదండి. రైతుని అరటి రైతుని ఎవడన్నా పట్టించుకోవడం లేదండి. నాకు వచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,10,000 నెలలో వచ్చేసినాయండి. పడ్డి. ఈ అప్పుడు 2 నెలలు అన్నాలు అయింది, ఏం లేదండి. అప్పటిదప్పటికి మాకు వడ్డీలు పెరుగుతున్నాయి, వెనకాల ఇవన్నీ పెరుగుతున్నాయి, అక్కడ మందు రేట్లు పెరుగుతున్నాయి, అన్ని కూలి రేట్లు పెరుగుతున్నాయండి, అన్ని పెరుగుతున్నాయి. కానీ రైతుకు వచ్చేటప్పటికి ఏమీ ఉండదండి. దీంట్లో వాస్తవాలు చెప్పాలంటే ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ అప్పులు, కౌలు రైతులు అందరం కౌలు రైతులమే. అందరికి ఇలా 10 లక్షల కాడి నుంచి అప్పు ఉన్న వాళ్ళే బయట నుంచి తెచ్చుకున్నది. ఇది ప్రభుత్వాలు గ్రహించలేదండి, గ్రహించకూడని ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉండగా 13,000 రూపాయలు వేసేవారు, ఆయన మాత్రం వేశారు. మనకి ఈ ప్రభుత్వంలో మాత్రం మనం తిన్నది ఏమి లేదండి, ఆయన పెట్టింది ఏమి లేదు. అరటి రైతు పడిపోయినప్పుడు ఏమైనా వచ్చినాయండి మీ ఊళ్ళో? మాకు వచ్చినాయండి అప్పుడు. ఎంత వచ్చినాయండి? అప్పుడు నాకు 30,000 అంత పడిందండి. డబ్బులు పడినాయి. పండియండి. అరటి రైతులకి ఎప్పుడన్నా ఇచ్చారు అసలు ఇట్లా? ఇచ్చారండి, జగన్ ఇచ్చారు. టైంలో ఇచ్చారా? మనకు కౌలేక్షదారుడి కింద 13,000 వేసేవారండి ఆయన. రైతు 13,000 వేసేవారు. రైతు భరోసా. మన తోటలో పడిపోయి మన సంవత్సరం పెట్టుకున్నాం అంటే వస్తున్నాయి అన్నారు, ఇంకా రాలేదు మాకు పెంచడానికి. ఇప్పుడు ప్రభుత్వంలోనే సొంత తుఫాన్లు పడిపోయినాయి. పడ్డాయండి, గాలి వానలకి. పెట్టామండి అవి. ఇప్పుడు మటుకి ఏం రాలేదు. గవర్నమెంట్ ఏదైనా రైతుకి సహకారం చేస్తే కొంచెం నిలబడగలదండి. లేదు ఇదే అయితే రాను రాను మొత్తం వ్యవసాయం చేసేవాడు కూడా ఉండడండి. ఇంకా రైతు అనేవాడు ఇప్పుడే కనుమరుగు అయిపోతున్నాడండి. ఇదే కంటిన్యూ అయితే మొత్తం కనుమరుగు అయిపోతాడండి. ఏమైనా ఉంటే యంత్రాల వాళ్ళు చేయాలి, లేదనుకుంటే ఇంక అంతే అండి. యుద్ధం కూడా మా మీదకి వచ్చిందండి. అక్కడేమో మొన్న ఏదైతే కరోనా మా మీదకి వచ్చింది, ఇక్కడ యుద్ధం మా మీదకి వచ్చింది. అంతా నష్టం. ఏముంది అలాగే ఏదో వద్దని అనుకుంటాం అంతేనండి. ఎప్పటికప్పుడు కాడుకో ఏదో అలా బతు ఎదర గంటుతాం అంతేనా. లాభాలు మట్టుకుని లాభాలు మట్టుకుంటాం. నేను ఇంచుమించులో నేను అప్పుడు 30 ఏళ్ళ మట్టి చేస్తున్నాను. వ్యవసాయం 30 ఏళ్ళ మట్టి నాకు 3 ఎకరాల సొంత పొలం ఉండేది. ఇప్పుడు సొంత పొలం లేదండి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోకుంటే రానున్న కాలంలో వ్యవసాయం పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతును ఆదుకోవలసిన బాధ్యత పాలకులదేనని వారు సూచిస్తున్నారు. పాలకులకు సంబంధించి చూసుకునే కనుక తమ వైపు ఎన్నికలప్పుడు చూస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఇట్లా ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తే కనుక యుద్ధ ప్రభావం కానీ పెట్టిన పెట్టుబడికి సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పంటకు సంబంధించి షావుకారులు గెలకు సంబంధించి కూడా 250-200 ఇస్తా ఉన్నటువంటి వారు కూడా తమ తగ్గించుకుంటేనే తోటలో ఉన్నటువంటి పంట కూడా కోసికెళ్తామనేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే క్షేత్రస్థాయిలో చూస్తే ఏంటంటే కౌలు రైతుకు కానీ ఇటువైపు అరటి రైతుకు సంబంధించి కూడా నష్టపోయినటువంటి రైతులకు కూడా సాయాన్ని అందించారు. ఇప్పుడే సంబంధించి కూడా కూటమి సర్కారు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తి స్థాయిలో కూడా పాలకులకు సంబంధించి ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పంటలకు సంబంధించి కనీస గిట్టుబాటు ధర విషయంలో కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి అరటి రైతులు కానీ వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, నిడదోలు నియోజకవర్గం. రాయలసీమ జిల్లాలో అరటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేసిన దుస్థితి నెలకొంది. దళారులు, వ్యాపారులు మాత్రం యుద్ధాన్ని సాకుగా తీసుకొని రైతును దోచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనూహ్య పరిస్థితుల్లో కష్టాల పాలైన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ సమయంలో కూడా ఆదుకోకపోతే ఇక పాలకులు ఉండి ఏం లాభం అంటున్నారు సామాజికవేత్తలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరటి రైతులు పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయామని ఆక్రోశిస్తున్నారు. రాయలసీమలో మామిడి తర్వాత అరటి సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో దాదాపు 1,00,000 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం చొరవ తీసుకుని అరటి ఎగుమతులకు అండగా నిలిచింది. దాంతో రైతులకు ఊహించని లాభాలొచ్చాయి. ఈసారి కూడా లాభాలొస్తాయని రైతులు అరటి సాగు చేస్తే ఇప్పుడు రోడ్డున పడ్డారు. కూటమి పాలకులు నిర్లక్ష్యం ఓవైపు, పశ్చిమాసియా యుద్ధం మరోవైపు రైతును ముంచాయి. కర్నూలు జిల్లాలోని మహానంది, నంద్యాల, ఓర్వకల్లు, డోన్ ప్రాంతాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. రైతుల దుస్థితిపై మా ప్రతినిధి లోకేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ యొక్క రాయలసీమ ప్రాంతాల్లో అనంతపూర్ జిల్లాలో అయితే 40,000 ఎకరాలలో ఈ యొక్క అరటిని సాగు చేస్తారు. కడప జిల్లాలో 30,000 ఎకరాలలో ఈ యొక్క అరటిని సాగు చేస్తారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 18,500 ఎకరాల్లో యొక్క అరటిని సాగు చేస్తారు. ఇక చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 6,000 ఎకరాల్లో యొక్క అరటిని సాగు చేస్తారు. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని
ప్యాప్లీ మండలంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాప్లీ మండలంలోనే సుమారుగా 1500 ఎకరాలలో ఈ యొక్క అరటిని సాగు చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్యాప్లీ మండలంలో మన యొక్క ఈ గ్రామంలో చూసుకున్నట్లయితే అరటి తోటలో ఈ యొక్క గిట్టుబాటు ధర లేక రైతులు అయితే ఈ యొక్క తోటలోనే దాన్ని విడిచిపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక ఎకరాను పండించాలంటే అరటిని పండించాలంటే సుమారుగా ఒక ఎకరాకు 1,50,000 రూపాయల ఖర్చు చేసి ఈ యొక్క పంటను సాగు చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క మంచిగా పంట పండితే ఈ యొక్క అరటి 20 టన్నుల దాకా ఈ యొక్క పంట చేతికి వచ్చే పరిస్థితి. అయితే ఒక్కొక్క టన్ను వచ్చేసి ఒక టన్ను వచ్చేసి 7,000 దాకా, అంటే 7,000 రూపాయలు ఆ యొక్క రావడానికి 7,000 రూపాయలు ఖర్చు చేయాల్సింది. అంటే ఒక రైతు ఒక ఎకరాను పండించడానికి 1,50,000 రూపాయలు అయితే ఖర్చు చేయాలి. దానితో పాటు రైతు ఎంతో కష్టపడాలి. అటువంటిది ఇప్పుడు మార్కెట్లో వీటిని ఒక టన్నుని అరటిని మార్కెట్లో రైతు అమ్ముకోవాలంటే సుమారుగా 2,000 నుండి 2,500 దాకా యొక్క రైతుకు ధర పలుకుతున్న పరిస్థితి. అంటే ఒక టన్ను దాన్ని ఒక పంటను తీయడానికి రైతు ఖర్చు పెట్టేది 7,000 రూపాయలు అయితే అదే ఒక టన్నును రైతు అమ్ముకోవాలంటే అతనికి వచ్చే ఆదాయం అయితే 2,000 నుండి 2,500 దాకా ఈ యొక్క ధర పలకడంతో పూర్తి స్థాయిలో రైతు దెబ్బతినడానికి అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పవచ్చు. అరటి సాగుకు ఎకరాకు 1,50,000 నుంచి 1,70,000 వరకు ఖర్చు చేస్తున్నామని, గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడిలో 4వ వంతు కూడా చేతికి రాని పరిస్థితి ఉందని రైతులు ఆక్రోశిస్తున్నారు. సార్, మేము ఈ పంటను పండించడానికి ఎకరాకు దరిదాపు 1,50,000 నుంచి 1,70,000 దాకా ఖర్చు పెడుతున్నాం పెట్టుబడి. మహా అంటే పంట ఎకరాకి 20 నుంచి 25 టన్నులు, పెద్ద పంట అంటే 25 టన్నుల దాకా వస్తుంది. ఇది జనవరి ఫిబ్రవరి నెలలో 15 నుంచి 20,000 దాకా రేటు ఉండే. ఎప్పుడైతే ఫిబ్రవరి నెల అయిపోతానే యుద్ధము, ఇరాను అమెరికా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రేటు పూరా డౌన్ అయిపోయింది. ఈవెన్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 2,000 రూపాయలు కొట్టిద్దామన్నా కూడా కొట్టేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ ఒక టన్ను పండేయడానికి దరిదాపు ఖర్చు 8 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది. 8 నుంచి 10,000 దాకా పెట్టుబడి, ఒక టన్ను పంట పండడానికి పెట్టుబడి పెడితే మనకు 2-3,000 రూపాయలకి టన్ను కొట్టుకోమంటే కూడా కొట్టుకోవడం లేదు. అంటే పెట్టుబడిలో కూడా మనకి ఇప్పుడు ఈ విధంగా పండిన పంట పెట్టుబడిలో కూడా పెట్టిన అప్రాక్సిమేట్గా 100 రూపాయలు పెట్టుబడి పెట్టితే 10 రూపాయలు కూడా రావడానికి వీలుగా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. 10 రూపాయలు కూడా రావడం లేదు. 100 రూపాయలు పెట్టుబడికి గాను 10 రూపాయలు కూడా రావడం చాలా కష్టంగా ఉంది. ఇవి కూడా ఈ ఎండలకు తగ్గట్టుగా ఈ వాళ్ళు వ్యాపారస్తులు, దళారులు, మధ్యవర్తులు రాకపోవడంతో కన్నీగా పడిపోవడము, గొర్రెలు మేయడానికి కూడా గొర్రెలు కొట్టిస్తావా, ఇది కొట్టిస్తావా, ఇది కొట్టిస్తావా అని ఇట్లా వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసుకుంటా. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలవడమే కాకుండా అరటి ఎగుమతులకు మార్గం సుగమం చేసిందని, దాంతో తమకు ఊహించని లాభాలొచ్చాయని రైతులు గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అలానే లాభాలు గడిద్దామని ఆశపడితే కూటమి పాలకుల నుంచి సహకారం లేక కష్టాలు పాలయ్యామని అంటున్నారు. దానికి తోడు యుద్ధం పేరుతో అందరూ రైతును నిలువునా ముంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా ఏమైంది, ఒక 15,000 నుంచి 20,000 దాకా రేటు పలికింది సార్. ఈ ఉన్నట్టు మనకు సడన్గా అనుకోకుండా ఇప్పుడు ఒక యుద్ధం, అమెరికా ఇరాన్ యుద్ధం అని చెప్పి స్టార్ట్ అయినందువల్ల మెయిన్ మన ప్యాపిల్ మండలం నుంచి మనకు ఎక్స్పోర్ట్ బాగా విపరీతంగా జరిగింది సార్. గత ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో ఇది ఎక్స్పోర్ట్ ప్రారంభించడం వల్ల టన్ను మనకు 25,000 నుంచి 30,000 దాకా ధర పలికింది సార్. ఆ ధర మంచి ధర పలికింది కదా అని చెప్పేసి మనం రైతులు ఇప్పుడు ఏం చేసామంటే అప్పు తెచ్చి అక్కడ ఇక్కడ ఉన్న భూమితో పాటు గుత్తలకు భూములు తీసుకొని ఎక్కువ అందే పెట్టి కొంచెం ఏదైనా బాగుపడతాం కదా అనే ఆలోచనతో చాలా పెట్టినాం సార్. ఇప్పుడు అనుకోకుండా యుద్ధం వచ్చినందువల్ల వాటర్ బాటిల్ అమ్ముకునే వ్యాపారులు సైతం తమకు లాభాలు వచ్చేలా ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్న దేశంలో రైతుకు మాత్రం తనకు నష్టం రాకుండా లాభం వచ్చేలా ధరలు నిర్ణయించుకునే పరిస్థితి ఎందుకు లేదని రైతులు నిలదీస్తున్నారు. ఏదైతే మేము రైతులు పండించేదానికి గిట్టుబాటు ధర లేదు. లాస్ట్కి వాటర్ బాటిల్ తయారు చేసినప్పుడు వాడు రేట్ ఇంత అని ఫిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మనం 20 రూపాయలు సార్. 20 రూపాయలకి మనకి ఎంత ఖర్చు అవుతుంటుంది, మహా అంటే 10 రూపాయల లోపల అవుతుంది. మిగిలిండేది డీలర్షిప్ ఇలాంటివి పోవడం వలన ఆడు 20కి అమ్ముతాడు 10 దాన్ని. అదే రైతు మేము పండించేది కూడా ఇప్పుడు మాకు 1,50,000 ఒక ఎకరాకి ఖర్చు అయితే మాకు కూడా 3 లక్షలు 2 లక్షలన్నా రావాలి కదా. మళ్ళీ ఎందుకు ఒక రైతు పండించేదానికి ఎందుకు
గిట్టుబాటు ధర కానీ లేకుంటే ఒక ఫిక్స్డ్ అని ఎందుకు పెట్టలేకపోతున్నారు? మొత్తం మన ఇండియాలోనే లేదు ఆ సిస్టమ్ అనేది ఎక్కడే కానీ. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోకపోతే ఇక ప్రభుత్వం ఉండి ఎందుకు అని రైతులు నిలదీస్తున్నారు. సార్ లాస్ట్కి ఇప్పుడు ఈ తోటలో మీరు చూస్తున్నామా సార్, ఇది కొట్టుకోపోండి అంటే కూడా కొట్టుకోబోయేకి వస్తలేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే మాకు గిట్టుబాటు కూలి కూడా వెళ్ళదని వాళ్ళు అంటారు. ఇప్పుడు నేను ఈ పండించిన పంటని మళ్ళీ కట్ చేసి పక్కకు పారేయడానికి నాకు ఎంత కూలి అవుతుందన్న దానికి కూడా రావట్లేదు సార్ ఖర్చు. ఇప్పుడు నేను ఒక 10 ఎకరాల తోట పెట్టి 10 ఎకరాల్లో దగ్గర 1,50,000 ఎకరాకి పెట్టితే 15 లక్షలు 20 లక్షలు అప్పులు తెచ్చిపెట్టి ఈ మళ్ళీ దీన్ని బయటికి ఇట్లే తోటలో పెడితే ఈ దోమ ఇది వల్ల మళ్ళీ చిన్న చెట్టు రాదు సార్. ఈ చిన్న చెట్టు రావాలంటే ఇప్పుడు అది గెల్లని కట్ చేసి బయట పోరాయాలి సార్. ఈ బయటకు పారేస్తేనే మళ్ళీ నెక్స్ట్కి ఏమన్నా పెట్టుకోగలుగుతాం. అది కూడా ఇప్పుడు దానికి కూడా కూలీలకు కూడా మాకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు దీనికి అంతా మనం ఈ కారణం ఏమంటే ఇప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ ఈ ఇట్లా సిచ్యువేషన్ ఇప్పుడు సరే అబ్నార్మల్ సిచ్యువేషన్ కదా సార్. మామూలు టైంలో అయితే మనం ఇట్లాంటి సిచ్యువేషన్లో కనీస మద్దతు ధర, అది పంటకు కనీస మద్దతు ధర ఎంతో వాళ్ళు అన్ని రాష్ట్ర లెవెల్లో ఆలోచన చేసి కొంచెం మద్దతు ధర ఇచ్చి దాన్ని కొంటే మా అట్లాంటి రైతులము మళ్ళీ రైతు వ్యవసాయం చేయాలని కొంచెం మంది ముందుకు వస్తారు సార్. ఏదన్నా కొంచెం ఇది చేస్తే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పండించిన అరటిని పొలాల్లోనే వదిలేశారు రైతులు. ఇప్పుడు కూడా రైతులను ఆదుకోకపోతే వ్యవసాయం దారుణమైన సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అరటి రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ యొక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తిగా తాము నష్టపోతున్నాము, అప్పులు పెరిగిపోతున్నాయి, ఇక తమకు ఆత్మహత్యలే శరణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. ఎన్నికల ప్రచారంలో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హార్టికల్చర్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే బాధ్యత తానే తీసుకుంటానని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా హామీలన్నింటితో పాటు దీన్ని కూడా పక్కన పెట్టేశారు. అరటి రైతులు ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతును ఆదుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పాలకులు ఆదుకోకపోతే రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినపడుతున్నాయి. అనంతపురం జిల్లాలో 40,000 ఎకరాలకు పైగా అరటి సాగవుతోంది. ఎకరాకు 1,00,000 పెట్టుబడి పెట్టి 10 నెలల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాకపోతే ఇక రైతు ఏం చెయ్యాలి అని అనంత అరటి రైతులు నిలదీస్తున్నారు. మొక్క మొదలుకొని 14 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. మొక్కలకు 1.5 లక్ష రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు యుద్ధం కారణంగా తోటలోకి వచ్చి చూసే నాదుడు లేడు, కోసే నాదుడు లేడు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా హార్టికల్చర్ అని చెప్తున్నారు, కానీ పంటలను దిగుబడి పండిస్తుండే రైతులను పట్టించుకునే నాదులు లేడు. దిగుబడి వస్తుంది పంట అనంతపురం జిల్లా నుంచి, దిగుబడిని సప్లై చేసే నాదులు లేడు, కొనేటోళ్ళు లేడు, సప్లై చేసేటోళ్ళు లేరు. కావున రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అరటి తోటలో గెలలు అట్లే పడిపోతున్నాయి. మాకి తోటలో అంటు పెడుతున్నారు, లేదా సేద్యం చేసి దుక్కు తిని బయటికి దుబ్బేస్తున్నారు. అరటి పంట ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరఫున చేస్తున్నారు. అనంతపురంలో ఉద్యానవన పంటలకు ప్రభుత్వం రాయితీలిచ్చి ఆదుకుంటుందని ఎన్నికల్లో హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు తమని పట్టించుకోవడం లేదని అనంత అరటి రైతులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో అరటి పళ్లను అందించేలా నిర్ణయం తీసుకుని ప్రభుత్వమే అరటిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అరటి పంట దాదాపు 30,000 ఎకరాల్లో అరటి పంటను పండిస్తున్నారు. మన డిసెంబర్లో రెండో కొయ్య ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు. 1000 రూపాయలకు 1500 గొర్రెలకు కూడా పశువులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ఆత్మహత్యలు కూడా ఎల్లుట్ల లాంటి అరటి ఎప్పటి నుంచో పండించేటువంటి ప్రాంతాల్లో గిట్టుబాటు కాక కౌలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం నేను వస్తే రైతులను ఆదుకుంటాను, అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా చేస్తాను అన్నట్టు చెప్పినటువంటి ప్రభుత్వం లోకేష్ నేను బాధ్యత తీసుకుంటాను ఎలక్షన్లలో, ఈ హార్టికల్చర్ హబ్గా నేను మారుస్తాను, డబ్బులు కేటాయిస్తామని చెప్పినట్టు అన్నటువంటి లోకేష్ ఇంతవరకు ఏం పట్టించుకోవడం లేదు. ఇంకోటి 15,000 రూపాయలతో అరటికాయలు కొని ప్రభుత్వం ఇవాళ మిడ్ డే మీల్స్కు సప్లై చేయొచ్చు, అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వచ్చు, లేదా స్కూళ్ళు హాస్టళ్ళు ఉన్నాయి, ఇవన్నీ యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సప్లై చేసి లోకల్ డిమాండ్ రైతులను ఆదుకోవాలా. పెట్టుబడి మొత్తం మునిగిపోతే ఇంకా ఆత్మహత్యలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆదుకోకుండా పోతే
అన్ని సంఘాలను కలుపుకొని రైతులు కలుపుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని కలెక్టర్ ఆఫీస్లో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. తాము అధికారంలోకి వస్తే రైతులకు మంచి రోజులు వస్తాయంటూ చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో హాయిగా ఉన్న రైతులను కూటమి పాలనలో నరకయాతన పెడుతున్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే రానున్న రోజుల్లో రైతులు ఉద్యమ బాట పట్టక తప్పదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.